బ్రోకలీ గురించి అయితే ఎవరికీ కొత్తగా చెప్పకుండా లెస్ కార్బోహైడ్రేట్ అండ్ హై ప్రోటీన్ అలాంగ్ విత్ దట్ విటమిన్స్ ఉంటాయి, మెటల్స్ కూడా ఉంటాయి దీంట్లో. పొటాషియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, సెలీనియం కానీ ఇవన్నీ ఉంటాయి. దీన్ని అయితే టేస్టీ రెసిపీగా చేసుకోవడం ఎలాగో చెప్తాను. జస్ట్ కొంతమంది బాయిల్ చేసి తినేస్తారు, బట్ కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళకి అలా కాకుండా టేస్టీగా ఉండాలని చెప్పి నేనైతే ఒక కొత్త రెసిపీ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు కూడా టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి బాగుంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన పెద్దవాళ్ళకైనా కానీ, చిన్న పిల్లలకైనా కానీ ప్రోటీన్స్ కానీ, న్యూట్రియంట్ కానీ, మంచి రిచ్ ఫుడ్ అనేది ఇవ్వాలనుకుంటే ఇది ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మీ ఆల్బమ్లో సేవ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ దీన్ని ఏం చేశానంటే నీట్గా కాడ వరకు కట్ చేసి కొంచెం వాటర్ బాయిల్ చేశాను. వాటర్ బాయిల్ చేసి సాల్ట్ వేసి వాటర్ బాయిల్ చేసి కొంచెం హీట్గా ఉన్నప్పుడు ఈ బ్రాకలీ పీసెస్ని దాంట్లో అయితే వేసాను. దాంట్లో వేసి ఒక 6 or 7 మినిట్స్ చాలు, అట్ మీడియం ఫ్లేమ్ 6 or 7 మినిట్స్ అయితే కొంచెం బాయిల్ చేసుకోండి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత వచ్చి దీన్ని ఇలా ఇవ్వండి, చూసారా ఇలా వస్తుందన్నమాట. బాయిల్ చేస్తే ఇలా వచ్చిన తర్వాత నీట్గా తీసి చక్కగా టిష్యూ పేపర్ వేసిన దాంట్లో పెట్టేసి అలా ఉంచేసుకోండి. టిష్యూ పేపర్ వేసిన తర్వాత చూసారా మొత్తం టిష్యూ పేపర్ తడిచిపోయింది. అలా యూట్యూబర్లు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ సర్లే అయితే రాగా అయితే నేను ట్రై చేశాను. టేస్ట్ నాకు బాగానే నచ్చింది. బట్ రాగా కన్నా నేను ఏం చేశానంటే నార్ సూప్ ఉంది చూసారా, వెజిటబుల్ స్వీట్ కార్న్ సూప్ అయితే తీసుకున్నాను. దాన్ని నార్మల్గా ఎలా ప్రిపేర్ చేయాలో అందరికీ తెలుసు. జస్ట్ లైక్ ఏ మ్యాగీ, వాటర్లో కొంచెం తగినంత తీసుకుని సూప్ వేస్తాం. దాంట్లో నేను ఏం చేశాను అంటే ఆ వెజిటబుల్స్తో పాటు అలాంగ్ విత్ దట్ బ్రాకలీ అయితే వేసాను. కొంచెం అంటే ఆ సూప్ అంతా కుక్ అయిపోయి లాస్ట్ 1 మినిట్ ఉందనగా మనం ఈ బ్రాకలీ అయితే వేసుకోవాలి. ఇంకైతే సూప్ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.